మనం చెప్తూనే ఉన్నాం ప్రతిరోజు ఏ ఎలక్షన్ రాబోతుందో నెక్స్ట్ అంటే ఖైరతాబాద్. త్వరలో మరో ఉప ఎన్నిక, రాజీనామాకు సిద్ధంగా ఉండాలని దానంకు సంకేతాలు, ఫిరాయింపులపై చట్టం మేరకే అనర్హత వేటు, ముందే రిజైన్ చేసి బైపోల్లో గెలవాలని కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్. రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక రాబోతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇక బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. స్పీకర్ నిర్ణయం కన్నా ముందే ఆయనతో రాజీనామా చేయిస్తే హుందాగా ఉంటుందనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తున్నది. ఆయనతో ఎప్పుడు రాజీనామా చేయించాలి అనే అంశంపై ఏఐసిసి ఆరా తీస్తున్నట్లు టాక్ వినిపిస్తా ఉన్నదట. ఒకసారి రెండులో పూర్తిగా చూద్దాం. అది రెండేనది. ఇక త్వరలో గ్రేటర్ హైదరాబాద్ లో మరో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు టాక్ నడుస్తుంది. ఎందుకంటే ఆయనపై పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటు పడే అవకాశాలున్నాయి. స్పీకర్ నిర్ణయం కంటే ముందే ఆయనతో రాజీనామా చేస్తే హుందాగా ఉంటుందని ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. వేటు కంటే రాజీనామా బెటర్. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ కొనసాగిస్తున్నారు. ఇరు పార్టీల నుంచి వాదనలు వినే ప్రక్రియ కొనసాగుతున్నది. ఈలోపే సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు లోపు, అంటే మొన్న లాస్ట్ మంత్ అక్టోబర్ 31 లోపు నిర్ణయం తీసుకోవాలని ఆ తీర్పు స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. బీఆర్ఎస్ కోర్టు ధిక్కార పిటిషన్ వేసింది. దీనికి తోడు 2 రోజుల క్రితం వెస్ట్ బెంగాల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని అక్కడి హైకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ పై వేటు పడే అవకాశం ఉంది. అందుకే వేటు కంటే రాజీనామా బెటర్ అని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. చాలా రోజుల క్రితమే ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయాలని దానం నాగేందర్ కు అధిష్టానం సంకేతాలు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. కానీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ తీర్పు ఆధారంగా రాజీనామా అంశంపై నిర్ణయం తీసుకుందామని పెండింగ్ లో పెట్టినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలవడంతో ఖైరతాబాద్ లోనే బై ఎలక్షన్స్ కు వెళ్లేందుకు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అయితే రాజీనామా ఎప్పుడు చేయాలనే అంశంపై ఏఐసిసి సీఎం, డిప్యూటీ సీఎం, సీనియర్ నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మాస్ లీడర్ గా గుర్తింపు ఉన్న దానం నాగేందర్ రాజీనామా చేస్తే ఖైరతాబాద్ లో కాంగ్రెస్ ఈజీగా గెలుస్తుందని పార్టీ వర్గాల్లో టాక్ ఉంది. ఎందుకంటే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ లీడర్ ఉన్నారు. ఇక జూబ్లీహిల్స్ లో గెలిస్తే ఊపు ఉంటుంది అన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఒకసారి అది బట్టిగా త్వరలో మరొక ఉప ఎన్నిక అన్న చర్చ మాత్రం జరుగుతుంది. మరి ఈ ఉప ఎన్నికతో ఎటుపోతుంది? ఇక్కడ ఈ వార్త మొత్తం చూడొచ్చు. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో జాయిన్ అయింది కాబట్టి ఉప ఎన్నిక వస్తుందని దిశ రాసుకొచ్చింది. అలా బీఆర్ఎస్ లోనే గెలిచిండు. కానీ కాంగ్రెస్ బీ ఫామ్ మీద కిషన్ రెడ్డి పైన డమ్మీ అభ్యర్థిగా పెట్టింది. ఈయనకు ఎమ్మెల్యే పదవి ఉండంగా కాంగ్రెస్ లో అసలు అభ్యర్థులే లేనట్టు, సికింద్రాబాద్ ఎంపీకి పోటీ చేసే అభ్యర్థులే లేనట్టు, లోపాయికార ఒప్పందంలో భాగంగా అటు బీఆర్ఎస్ ఓడు ఇటు కాంగ్రెస్ ఓడు కిషన్ రెడ్డితో లోపాయికార ఒప్పందంలో భాగంగా ఎమ్మెల్యే ఉన్న దానం నాగేందర్ను ఎంపీగా పోటీలో పెట్టింది బీఫామ్ మీద. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ బీఫామ్ మీద అధికారంలో ఒక పోస్ట్ ఉండగా ఇంకో పోస్ట్ ఎక్కడి నుంచి వస్తుందా? 2 పోస్టులు ఉద్యోగాలు 2 పోస్టులు ఇస్తారా? ఇప్పుడు నేను ఇప్పుడు ఒక ఎంప్లాయీ అనుకో, ఇది ఉండగానే ఇంకో జాబ్ కొట్టి దాంట్లో కూడా మనం ట్రైనింగ్ తీసుకుంటామా? తీసుకోం కదా. దీన్ని రిజైన్ చేయాలి, ఇంకో జాబ్ ఏదైనా కొట్టాలని. సరే ఎగ్జామ్ రాసుకోవచ్చు, కానీ నువ్వు జాబ్లో జాయిన్ కావాలంటే మాత్రం రాయాలి కదా. ఇదంతా ఆగమాగం జగన్నాథం ఉంది. అదొంచే బీఫామ్ మీద గెలిచింది కాబట్టి ఈయన పైన వేటు పడే ఛాన్స్ ఉంది. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఏమైంది, ఎందుకు ఇప్పుడు అలర్ట్ అవుతున్నారంటే, పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ఏం చేసిందంటే ముకుల్ రాయ్ అనే ఒక ఎమ్మెల్యే ఉంటాడు అక్కడ, బీజేపీకి సంబంధించిన బీజేపీ ఎమ్మెల్యే ముకుల్ రాయ్ అనే ఎమ్మెల్యే ఉంటాడు. ఆ ఎమ్మెల్యే ఏం చేసిందంటే అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యింది, మమతా బెనర్జీ పార్టీలోకి జాయిన్ అయ్యింది. అక్కడ స్పీకర్ కూడా సేమ్ మన తెలంగాణ గడ్డం ప్రసాద్ కుమార్ ఎట్లా కాలయాపన చేస్తున్నారో అదే విధంగా కాలయాపన చేసుకుంటా పోయింది సార్. కాలయాపన చేస్తే అక్కడ పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఏదైతే ఉంటుందో నీ పైన 100% వేటేస్తున్నామని అనర్హత వేటేసింది. ఆయన ఇప్పటి నుంచి ఎమ్మెల్యే కాదు, పోటీ చేసి గెలవాల్సిందే. మరి ఇక్కడ మన 10 మంది దొంగలు, 10 మంది దుర్మార్గులు, 10 మంది లఫంగాలు, 10 మంది రాజకీయ బ్రోకర్లను బొందబెట్టాల్సిన ఆవశ్యకత ఉంటుంది కదా.
100% ఉంటుంది. ఆవశ్యకత 100% ఉంటుంది కదా. ఈ 10 మంది దొంగలు బల్ల గెలవకుండా చూడాల్సిన ఆవశ్యకత ఉంటుందా? సరే ఖైరతాబాద్కి వద్దాం. ఇక ఖైరతాబాద్కి వద్దాం. ఖైరతాబాద్లో బీఆర్ఎస్లో దానం నాగేందర్ ఉన్నారు. కాంగ్రెస్లో కార్పొరేటర్గా గెలిచిన పీజీఆర్ కూతురు కాంగ్రెస్ పార్టీలో కార్పొరేటర్గా బీఆర్ఎస్లో కార్పొరేటర్గా గెలిచిన పీజీఆర్ కూతురు. ఈయన బీఆర్ఎస్లోనే ఉన్నాడు కదా, నెక్స్ట్ నాకు ఛాన్స్ ఉంటుంది కదా అని ఆమె ముందు ఆలోచన పెట్టుకొని కాంగ్రెస్కి వచ్చింది. కాంగ్రెస్కి వచ్చిన తర్వాత ఈ దుర్మార్గుడు దానం నాగేందర్ ఏం చేసిండు? మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండు. మరి ఇక్కడ ఆ పీజీఆర్ కూతురును సర్వనాశనం పట్టించింది కావచ్చు, రెడ్డి కావచ్చు, పేద ప్రజల కోసం పనిచేసిన బిడ్డ. మళ్ళీ ఈయన మీద యుద్ధం చేసిరు, అక్కడ ఫ్లెక్సీలు పట్టుకొని తిరిగిరు, అక్కడ ఉన్న వాసులు మా ల్యాండ్లన్నీ కబ్జా చేస్తున్నారు, మా భూములు గుంజుకుంటుండని చెప్పేసి. అయినే లైక్ రౌడీనే పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పట్టుకొని తిరిగారు, పాదయాత్ర వేసుకుని. మాగండి గోపీనాథ్ కూడా రౌడీనే, చనిపోవచ్చు. దానం నాగేందర్ కూడా పెద్ద రౌడీనే. మనం అనుకుంటాం వీళ్ళు గొప్ప లీడర్లు, కానీ పెద్ద అరాచకాలు చేసేది వీళ్ళే. ఏం లీడర్ వీళ్ళు? ప్రజాస్వామ్యబద్ధంగా ఒక క్వశ్చన్ వేస్తే క్వశ్చన్కు ఆన్సర్ చెప్పే మొగోడు నిజమైన లీడర్. నిజమైన ప్రజాస్వామ్యబద్ధంగా ఆన్సర్ చెప్పే లీడర్ నిజమైన లీడర్. కానీ క్వశ్చన్ వేస్తే వాడిని ఎట్లా సర్వనాశనం పట్టియాలి, నీ గొంతు ఎట్లా నొక్కాలే, అలాగే చిన్న యూట్యూబ్ ఛానల్కే రిపోర్ట్లు కొడుతున్నారు. మేము మాట్లాడే వాయిస్కే ఇట్లా వీడియో స్టార్ట్ కాగానే టక్క 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 ఒక 60-70 మంది రిపోర్ట్లు కొడుతున్నారు. ఈ పీక్తారా 60 ఏముంటుంది? మా అంటే 4 రోజులు ప్రజలకు రీచ్ అవుతున్నాం, వ్యూస్ రాకపోవచ్చు, పీకేదేమున్నది. మీరు ఇది మారండి, కర్మ ఫలితం హిట్ బ్యాక్ అన్నట్టు అన్నిట్లో కాంగ్రెస్ గెలవదు, బొక్క బోర్లో పడే ఛాన్స్ కూడా ఉంటుంది.